హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్న ఐటమ్స్. యాక్చువల్గా ఇది మనం వీడియో చేయలేదు, సో ఒకసారి చేయమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో స్పెసిఫికేషన్స్ అంటే ఇవి ఈ మధ్య కాలంలో అంటే మొన్న రథసప్తమి కన్నా ముందు శ్యామల నవరాత్రులు వచ్చాయి కదా, సో అప్పటి నుంచి కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట. సంతోషి గారు వీడియో పెట్టారు కదా, సో అప్పటి నుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో యాక్చువల్గా మనం చేయలేదు, ఫస్ట్ వీడియో ఆవిడే చేశారు. సో మనం కూడా ఒకసారి ఛానల్లో చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను మీకు సరస్వతి దీపం అండి. సో చాలామంది తీసుకున్నారు అండ్ ఇవి కస్టమైజ్డ్ దీపాలండి. సో మనకి ఏ ప్రతిమ కావాలన్నా ఆ ప్రతిమ మనం పెట్టుకుని మనం దీపం సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బసంత పంచమికి మనకి సరస్వతి దీపం తయారు చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా ఇచ్చాము. ఇది వెయిట్ కూడా మనకి దగ్గర కేజీన్నర కేజీ పావు కన్నా ఎక్కువే వస్తుంది, కేజీన్నర కన్నా అప్రాక్సిమేట్ వస్తుంది అనమాట. సో అంత వెయిట్ ఉన్న దీపము సింగిల్ హ్యాండ్తో మనం ఎత్తలేమన్నమాట అసలు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి కస్టమైజేషన్ అంటే మనకి ఏ విధంగా వస్తుందంటే మీకు ఏదైనా ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, ఇది సపరేట్ పార్ట్. ఈ ప్రమిద ఏదైతే ఉందో సపరేట్ పార్ట్. పైన మీకు ఏ దేవుడు కావాలంటే వెంకటేశ్వర స్వామి కావాలన్నా, లేదా హనుమాన్ కావాలన్నా, దత్తాత్రేయుడు కావాలన్నా ఏదైనా సరే మనం చేసి ఇవ్వగలమండి. సో మన దగ్గర ఐడల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి, దీపాలన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి రెండు మనం చేసి ఇవ్వగలం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు కావాలంటే ఈ ప్రమిద సపరేట్గా తీసుకుని మీ దగ్గర ఆల్రెడీ ఐడల్స్ ఉంటాయి కదా, లైక్ వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే సాయిబాబా కానీ ఏదైనా విగ్రహాలు ఉంటాయి కదా, అవి మనం మార్చి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ దీపం ఒక్కటి ఉంటే మనకి బోల్డ్ విగ్రహాలు పెట్టుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడిని పెట్టుకుని మనం విగ్రహారాధన చేస్తాం కదా, సో దీపం వెలిగించుకుంటాం కదా, సో ఆ విధంగా అనమాట. సో మనం ఇదే విధంగా లలితాదేవి చాలామంది చేసి ఇచ్చాము, అలాగే శ్యామలాదేవి చాలామంది చేసి ఇచ్చాము, అండ్ గణపతి చేసి ఇచ్చాము, లక్ష్మి చేసి ఇచ్చాము, చాలా చేసి ఇచ్చామండి. ఎందుకంటే ఒక్క దీపం చూసి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో అండ్ దట్ ఇది హెవీ అండి. మీకు ఇది బ్రాస్ షైనింగ్ పాలిష్లోనే వస్తుంది. ఒకవేళ మీకు ఇలా జాయింట్గా కావాలి అనుకుంటే, లేదు మాకు జాయింట్గా వద్దు, మేము మార్చుకుంటాం, విగ్రహాలు మార్చుకుని దీపం మాత్రం ఒకటే తీసుకుంటాం అంటే మనకి సూపర్ ఫైన్ క్వాలిటీ బ్రాస్ క్వాలిటీ వస్తుందన్నమాట. లేదు మాకు ఇలాగా ఫిక్స్ చేసేసి కావాలనుకుంటే మీకు గోల్డ్ పాలిష్లో మనకి ఈ విధంగా వస్తారు అమ్మవారు. మీరు చూడండి ఒకసారి అమ్మవారి ఫేస్ కూడా మనం చూడండి, చాలా క్లారిటీగా ఉంటుంది. చేతిలో వీణ పట్టుకుని మీకు అమ్మవారి సారీ మీద డిజైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇంత క్లియర్గా ఉంటుంది దీపం అనేది. సో చాలా హెవీ అండి, దీపం అయితే చాలా హెవీ. ఈ దీపం వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 6.5 ఇంచ్ 7 ఇంచ్ అప్రాక్సిమేట్లీ వస్తుందన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఓకే, ఇది మన ఫస్ట్ ఐటమ్ అనమాట. అండ్ తర్వాత వచ్చి మనకి సూర్యహారతి అండి. సూర్యహారతి చాలామంది అడిగారు. సో చూస్తున్నారు కదా, సూర్య భగవానుడు వస్తాడు ఇక్కడ. వెనకాల మనకి మకర తోరణం వస్తుంది అండ్ ఇక్కడ మనకి హారతి ఇచ్చుకోవడానికి అనమాట. మీరు ఏకహారతి కింద చాలామంది చాలా రకాలుగా వాడతారు. ఏకహారతి కింద వాడుకోవచ్చు, లేకపోతే సూర్యహారతి ఇచ్చుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకి. ఓవరాల్గా మనకి 9 ఇంచెస్ విడ్త్ అయితే వస్తుందండి అండ్ 7 ఇంచెస్ హైట్ అయితే వస్తుంది. ఓకే, ఇది కావాల్సిన ఐటమ్స్ ఏమైనా మీకు కనిపించినట్టయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఈ దీపాలండి. ఈ దీపాలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసి మనకి 12 ఇంచెస్ హైట్ అండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 8 ఇంచెస్ హైట్ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 12 వస్తుంది, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 8 ఇంచెస్ హైట్ వస్తుంది అనమాట. పంచముఖ దీపాలు. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి. అండ్ కింద వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. గృహప్రవేశాలు కట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్. సో ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు ఈ దీపాల గురించి. సో ఇది యాక్చువల్గా వీడియో నేను వేరే ప్యాటర్న్లో చేసి పెట్టాను, కానీ సేమ్ ఈ ప్యాటర్న్లో అయితే నేను పెట్టలేదనమాట. సో అందుకోసం పెడుతున్నాను. సో చూసారు ఇక్కడ ఫ్లోరల్గా వచ్చింది మనకి డిజైన్ అనేది. సో మనకి వాషింగ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీ అనమాట. అంత హెవీ నక్షీ వర్క్ అట్లా ఏం రాలేదు కాబట్టి మనకి ఈజీనే మెయింటెనెన్స్. మనకి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదంతా ఇదనమాట 12 ఇంచెస్ అండి, అంటే 1 ఫీట్. సో 1 ఫీట్ హైట్లో మనకి ఈ యొక్క దీపాలు వస్తాయి. దీనికన్నా పెద్ద సైజెస్ కావాలంటే పెద్ద సైజులో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకి కుంచాలండి.
సో ఈ కుంచాలు చూసారా, మీరు డిజైన్ చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా మనకి వింటేజ్ కలెక్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను ఇది వీడియో. అది ఒక ఆర్డర్ మీద చేశామని చెప్పేసి అనరే కస్టమర్ వాళ్ళ గృహప్రవేశానికి పంచిపెట్టడం కోసం చేయించుకున్నారు. సో దాంట్లో ఇంకా స్టాక్ ఉందన్నమాట. సో అందుకే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. మీకు డిజైన్ చూస్తే ఇక్కడ దగ్గరికి చూస్తాను చూడండి. డిజైన్ వచ్చి చాలా క్లారిటీగా ఉంటుందండి. చాలా క్లారిటీగా ఉంటుంది. మనకి వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. పాతకాలంలో వాడే కలెక్షన్ లాగా అనిపిస్తుంది చూస్తే మనకి. సో కేజీ, అర కేజీ, పావు కేజీ అలాగే ఆ విధంగా వస్తాయన్నమాట. సో ప్రతిదీ కూడా మనకి డిజైన్ అనేది సేమ్గా వస్తుందండి. సో మీరు చూసుకున్నట్టయితే ఈ మూడు ఉన్నాయి కదా. సో మనకి కేజీ, అర కేజీ, పావు కేజీ అలాగే ఇది 100 గ్రాములు పట్టేదన్నమాట. కనిపిస్తుంది కదా. కేజీ, అర కేజీ, పావు కేజీ అలాగే 100 గ్రాములు పట్టేది. అండ్ ఇది వచ్చేసి మనకి అడ్డ కొంచెం అండి. అడ్డ కొంచెం అంటే మనకు తెలుసు కదా, ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం తప్పటిగా అంటే కొంచెం విడ్త్ అనేది హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి హైట్ ఎక్కువ, ఇది వచ్చేసి మనకి హైట్ తక్కువ. చాలామంది శాంపుల్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే మనకి ఇప్పుడు కొంచెం పెట్టుకుంటున్నారు కదా పూజ గదిలో, అలా పెట్టుకోవాలనుకునే వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. కానీ దీని మీద శంకు చక్రాలు అనేవి రావన్నమాట. ఒకవేళ మీకు కావాలి శంకు చక్రాలు దీని మీద కావాలంటే కూడా వేసిస్తాము. ఓకేనా. చాలా బాగుంటుంది డిజైన్ అయితే మాత్రం. మీకు డిజైన్ చూపిస్తున్నాను కదా. డిజైన్ మాత్రం వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంటుంది. ఇది మీకు ఎప్పటికీ పోతుంది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు మనం సామాన్ కొన్నప్పుడు దాని పేరు వేయిస్తాం కదా, సేమ్ అదే విధంగా మనం చేస్తుంది అనమాట. సో ఇదేదో ప్రింటో లేజర్ ప్రింటో అట్లా ఏం కాదు, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సో మన జనరేషన్కి కూడా పాస్ చేయొచ్చు అనమాట ఈ కుంచాలు అనేవి. సో అంత బాగుంటాయి. సో డిజైన్ అనేది చాలా బాగుంది. మొత్తం 5 సైజెస్ ఉన్నాయండి. సో 1 2 3 4 5. యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టానంటే ఇది ఈ సెగ్మెంట్కి రాదు, ఇది హాఫ్ కొంచెం కొంచెం అంటాం, కట్ సైజ్ కొంచెం అంటాం. సో అందుకోసం ఇది చివర పెట్టాను అనమాట. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి. మీకు కనుక ఈరోజు కలెక్షన్స్ నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క ఎంకరేజ్మెంట్ త్రూ మీ లైక్ ద్వారా నాకు ప్రొవైడ్ చేయండి. అండ్ మీకు వీటి యొక్క వివరాలు కానీ వీటి యొక్క సైజెస్ అండ్ ఇవి కానీ తెలియాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ క్యాటలాగ్ లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోయి ఉంటే కనుక గ్రూప్ లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏది ఆప్షన్ మీకు జాయిన్ అయితే బాగుంటుందా లేకపోతే ఫాలో అయితే బాగుంటుందా అని మీ ఇష్టం, యాజ్ పర్ యువర్ చాయిస్. మీరు అది క్లిక్ చేసి లింక్ అనేది క్లిక్ చేసి యూ క్యాన్ గో త్రూ ఇట్. సో అది. అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి. సో 5 to 7 వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ. అండ్ కంపల్సరీ కూడా మనకి పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి. సో వితౌట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఎటువంటి ఎక్స్చేంజ్ కానీ రిఫండ్ కానీ చేయబడవు. దిస్ ఈజ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్. చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. సో ఓపెనింగ్ పార్సల్ వీడియో మీరు ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా అట్లీస్ట్ పార్సల్ వచ్చినప్పుడు ఇఫ్ నోబడీ ఎల్స్ దేర్ టు టేక్ ఏ వీడియో, జస్ట్ సెల్ఫీ వీడియో పెట్టుకునే మీరు పార్సల్ ఓపెనింగ్ అని తీయాలి. దిస్ ఈజ్ ఫర్ ద సేఫ్ ఆఫ్ యోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైన్ ఆల్సో. ఎందుకంటే చెప్పలేం, కొరియర్లో మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అందుకోసం సో డిఫెక్ట్ మేబీ ఫాల్ట్ మేబీ ఫ్రమ్ మై ఎండ్ ఆల్సో. సో అందుకోసం ఏదైనా ఐటమ్ మిస్ అయితే కనుక దట్ క్యాన్ బీ ఏ ప్రూఫ్ ఫర్ అస్. సో అందుకోసం అనమాట మర్చిపోకుండా ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది డెఫినెట్గా మీరు చేసి పెట్టుకోండి. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి యూజ్ అయితే అది పార్సల్ వీడియో అనేది సబ్మిట్ చేయడానికి బాగుంటుంది ఫర్ లైక్ ఏ రిఫరెన్స్ అనమాట. సో అంతేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అండ్ మర్చిపోకుండా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.